హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆదివారం మధ్యాహ్నం 3ంటికి రండి, లైవ్లో మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం. సో అలాగే ఒరిజినల్ కరుంగాలి మాల ఎవరికైనా కావాలి అంటే ఫేస్బుక్లోకి వచ్చి మెసెంజర్లో జస్ట్ నాకు మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి. ఏది ఎంత అమౌంట్ అనేది చెప్తా. బ్రేస్లెట్ అవైలబుల్గా ఉంది 500, అలాగే 8mm అవైలబుల్గా ఉంది 1500. సో ఎవరైనా సరే మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి. రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాకు సండే నాగార్జున గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రీతు చేసిన సింపతి అనేది, అబ్బా మళ్ళీ సింపతి గేమ్ ఆడుతుంది ఇంద్ర బాబు అనిపించింది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే ఏదైతే మాట్లాడిందో ఓనర్స్తో కానీ వాళ్ళ కొలీగ్స్, ఓనర్స్ అంటే వాళ్ళ కొలీగ్సే కదా, వాళ్ళతో కానీ అలాగే కామనర్స్తో ఏదైతే ఫైట్ చేసిందో, ఇచ్చి పడేసిందో, అలాగే డేర్గా ఎస్ తప్పు చేసా, నామినేషన్లోకి వెళ్తా, స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అవుతా అని ఎక్కడైతే అందో సూపర్ అనిపించింది నిజంగా. రీతు ఐ లవ్ యూ అంతే, యువర్ గేమ్. ఇట్లా ఆడితే నీ గ్రాఫ్ అలా పెరుగుతుంది. అంతేగాని నువ్వు మళ్ళా ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కాసేపు పవన్ కళ్యాణ్తో, కాసేపు పవన్ డీమోన్తో అవసరమే లేదు నీకు. ఇది నీ స్టైల్లో నువ్వు అంత డేర్ గర్ల్లాగా ఆడితే అసలు ఇచ్చి పడేస్తావు అందరికీ. కానీ ఎక్కడో సమ్మర్ బ్రెయిన్ జారిపోతుంది అప్పుడప్పుడు. సోచ్ ఇక్కడుందో అక్కడుందో చెప్పని అభిజిత్ అన్నట్టు ఆమె సోచ్ కింద పడిపోతూ ఉంది. సో అప్పుడప్పుడు డ్రాప్ అయిపోతూ ఉంది. ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు నా రివ్యూ చూసిన వాళ్ళందరికీ కూడా, నా అనాలిసిస్ చూసిన వాళ్ళు, అదేంటి సార్ సడన్గా రీతిని పొగుడుతున్నారు. నిజంగా మాట్లాడింది అంత పర్ఫెక్ట్గా ఉంది. నామినేషన్స్లో చాలా పర్ఫెక్ట్గా చక్కగా క్యాల్కులేట్ చేస్తూ నిజంగా దమ్ము శ్రీజకి ఇచ్చింది చూడండి, మాట్లాడకుండా ఇచ్చింది, నోరు ఎత్తకుండా ఇచ్చింది. సంజన అయితే క్లాస్ టచ్ ఇచ్చింది దమ్ముకి. నువ్వు మాట్లాడితే నీతో ఆర్గ్యూ చేసి నీతో రప్చర్ చేయించుకుని మా బీపీలు షుగర్లు తెచ్చుకోలేమమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంత సంజన అయితే. అబ్బా దమ్ము శ్రీజకి అయితే పగిలింది. అబ్బా అందరూ ఆల్మోస్ట్ యునానిమస్గా భరణి ఇచ్చాడు క్లాసు. ఒక తనుజ ఒక్కతే మాట్లాడాల. రీతు అయితే బరాబర్ చెప్పింది, నువ్వు ఇట్లుంటే అట్లనే ఉంటుంది అన్నట్టు మాట్లాడింది. హరీష్ గారికి అయితే మైండ్ బ్లోయింగ్ సాలిడ్గా ఇచ్చింది గేమ్. మీరెవరన్నీ మాట్లాడడానికి, క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మీరెవరు? యాక్చువల్గా పతివ్రత శిరోమణులు అనేది ఎంత భూతపోదమో నాగార్జున గారు సెటైర్ వేస్తారు, అందులో డౌట్ లేదు. ఏమమ్మా పతివ్రత శిరోమణి లేమ్మా రీతు అని 10 సార్లు అంటారు సెటరిక్గా, కాలిందా కాలేదని. అయితే అది అంత పెద్ద భూతి పదం కాదండి. కానీ దాన్ని సర్ఫేస్ చేసి ఒక పాయింట్అవుట్ చేసి ఫ్రేమ్ చేసి వీళ్ళు చూపెట్టారు, అది తప్పు. సో దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే నాకు నిన్న నైట్ రీతు గేమ్ అంతగా నచ్చలేదు. కానీ ఆదివారం ఏదైతే మనీష్ మర్యాద ఎలిమినేట్ అయిపోయిందో కొంచెం సింపతి కోసం ట్రై చేస్తుంది, ఎక్కువ ఏడ్ చేసింది. తనూజ అయితే చాలా బాగా చెప్పింది, నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడ, దేనికోసం, ఆడటం కోసం, నీ గోల్ ఏంటి, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, దాని మీద ఫోకస్ పెట్టింది. ఇక తెల్లారే తన గేమ్ అయితే బాగుంది. మళ్ళీ ప్రోమో చూశాను, అది కొంచెం మళ్ళీ ఏదో పవన్ డీమోన్తో కాస్త మళ్ళీ పులిహార స్టార్ట్ చేసిందా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే బాగా ఆడితే బ్రహ్మాండంగా ఆడుతుంది, పర్ఫెక్ట్గా సూట్గా మాట్లాడుతుంది, కొడుతుంది రెబల్ లాగా. మళ్ళీ అక్కడ డౌన్ అయిపోతుంది గ్రాఫ్. ఇప్పుడైతే ఆ పాయింట్లో అయితే రీతుకి అయితే నేను ఒక హార్ట్ సింబల్, లవ్ సింబల్ పంపాను. మీరు పంపితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే పర్టికులర్గానే ఈ వీడియో కోసం మాత్రమే. ఇక మనం ఫొట్ట అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, చకచక పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ నామినేషన్స్ వీళ్ళకి ఇచ్చాడు, టెనెంట్స్కి అంటే మాజీ ఓనర్స్కి ఇచ్చాడు. కామనర్స్ అంటాం అందరికి ఇబ్బందిగా ఉంది. చాలామంది మీరు కూడా కామనర్స్ అంటారు, ఏంటి సార్ వాళ్ళ హౌస్లో అందరూ ఈక్వలేగా అంటారు. హౌస్లో అందరూ ఈక్వలే. మనం అనాలిసిస్లో మీకు అడ్రస్ చేసేటప్పుడు కామనర్స్ అని అడ్రస్ చేస్తున్నా. ఇప్పుడు ఎలాగో వాళ్ళు టెనెంట్స్ అయ్యారు కాబట్టి టెనెంట్స్ అనుకోవచ్చు, మీకు అర్థమైపోద్ది. సో నామినేషన్స్లో హరీష్ పర్సనల్ గ్రడ్జ్ పెట్టేసుకున్నాడు సంజన మీద, అంతే. ఆమె ఎప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నాడు సార్ అమ్మాయిల్ని ఆ రేంజ్లో అని ఎప్పుడైతే అందో చాలా పర్సనల్గా తీసేసుకున్నాడు దాన్ని. ఇంక ఎగ్ విషయం మర్చిపోండి. ఎగ్ విషయం మరి పర్సనల్ పగ. అలాగే సుమనన్నని గాజులు వేసుకున్నామో మేము సపోర్ట్ చేస్తున్నాము ఏమన్నట్టు, అంటే అక్కడ ఇంటెన్స్ వేరు. యాక్చువల్గా ఈ పాయింట్ అడిగి ఉండాల్సింది నాగార్జున, వీడియో ప్లే చేస్తుంటే అందరికి క్లారిఫై వచ్చేది. అక్కడ దాన్ని హైలైట్ చేసింది దమ్ము శ్రీజ, అక్కడ సంచలకంగా ఉండి హైలైట్ చేసింది దాన్ని. మీరు అలా మాట్లాడకూడదండి, గాజులు వేసుకున్నామా లేదా, అది చాలా తప్పు వర్డ్.
ఈమె ఎన్నైనా మాట్లాడేయచ్చు, తప్పు కాదు. వేరే వాళ్ళు మాట్లాడితే ఆ పాయింట్ ఏదైతే పర్టికులర్ పాయింట్ ఉంటుందో సక్మన్ లాగుతుంది. హరిత హరీష్ని కూడా లత్కోర్ అనే పాయింట్ మాట్లాడింది, చూసారో లేదో. వాళ్ళకే ఆ పాయింట్ ఏదైతే స్ట్రైక్ అవుతుందో అది పట్టుకుంది. సైకో లాగా బిహేవ్ చేస్తున్నాము మేము నీ వల్ల అని సంజనాని తనని అనుకుంటే ఏంటి సైకో అంటున్నారు ఏంటి అని. అమ్మాయి ఎక్కడ తప్పు పదాలు ఉంటే ఎవరి నోట్లోంచి వస్తాయో దాన్ని క్యాచ్ చేస్తుంది అనమాట ఇలాగా. సో ఇప్పుడు మనకి చూడండి, వాటర్ అడుగునుంటే కాకి స్టోన్స్ వేస్తూ ఉంటుంది, ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకోవచ్చు ఏ స్టోను వేస్తే నీళ్లు పైకి వస్తాయి అనేది. అలాగా ఎవరి నోట్లోంచి టక్ మన రాంగ్ వర్డ్ వస్తుందో దాన్ని పట్టేసుకుందాం. ఇప్పుడు నేను లవ్ హార్ట్ ఇచ్చాను ఎవరికైనా అనుకోండి, సపోజ్ తిరిగి లవ్ హార్ట్ ఇచ్చేయంటే నీకు కనెక్షన్ ఉందా అంటే ఇలా లాగేస్తుంది అనమాట ప్రతి పాయింట్ శ్రీజ. సో అందుకనే దమ్ము శ్రీజకి సాలిడ్గా పెట్టారు. సో ప్రియా సంజనకే ఓటేసింది, అలాగే అందరూ కూడా సంజనకి ఓటేసి నామినేషన్లో సంజనని పెట్టారు, మెజారిటీ ఆఫ్ ఓటింగ్. ఇక్కడ రీతుకి పవన్ డీమాన్ సపోర్ట్ చేస్తుంటే సో నువ్వు ఫ్రెండ్ అని సపోర్ట్ చేయొద్దు అని చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. లైవ్లో చూసిన వాళ్ళకైతే ఇది పాయింట్ అర్థమైపోద్ది, ఓహో ఇందుకోసమా ఇది చేశారా అని ఒకటి అర్థమైపోద్ది. కానీ అక్కడ తను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో అది వ్యాలిడ్గానే ఉంది, కానీ మళ్ళీ మేము ఆడి గెలిచాం కదా అక్కడ తను చూడలేదు కదా అనే పాయింట్ అనేది మాట్లాడాడు. కానీ బట్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వీడియో చూపించి రీతుకి అంత క్లాస్ పడినప్పుడు రీతుని నామినేట్ చేయడమే కరెక్ట్ ఒక రకంగా. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ తను బయటికి వెళ్ళొచ్చి ఇప్పుడు ఈ వీక్ ఎంత బాగా ఆడుతుంది, గేమ్ ప్రూవ్ చేసుకుని బయటకు వస్తుందో చూస్తారు. సో దెన్ అప్పుడు తన గేమ్లో గేర్ మార్చొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడ ఒక పాయింట్ చెప్పాడు పవన్ ఏంటంటే తనూజాకి సైగ చేసింది అన్న విషయంలో సో మతిమరుపు అనే వర్డ్ మాట్లాడుతుంది. ఇలా మతిమరుపు ఉంటే కష్టం, ప్రతి విషయంలో నేను చెప్పానా చెప్పలేదా ఆ విషయంలో కొంచెం కష్టం, అందుకని చెప్పి నేను అంత పాయింట్ అనట్లేదు అన్నాడు కళ్యాణ్. అలాగే మీకు ప్రియా అయితే రాము బొమ్మలు దొబ్బేసింది, మళ్ళీ రాముకి ఇచ్చింది, ఫ్లిప్ అయిపోయింది, ఇది మనం మాట్లాడుకున్న పాయింట్. సో ఇదైతే చెప్పారు రీతు విషయంలో. వీళ్ళు కొంచెం క్లారిటీగానే ఉన్నారు నామినేట్ చేసేటప్పుడు కామనర్స్, అదే టెనెంట్స్. సో సుమన్ని నామినేట్ చేశారు, సుమన్కి అయితే మంచి పాయింట్స్ చెప్పారు. బట్ ఏంటంటే ఇక్కడ సుమన్ వైపు వెళ్ళడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే లాస్ట్ వీక్ నామినేషన్లో ప్రియాకి అయితే నచ్చలా, పర్సనల్గా గ్రెజ్ పెట్టుకుంది. ఫుడ్ మానిటర్ కదా, మరి నేను అడుగుతాను కదా, మరి అక్కడే డిపెండ్ చేసుకోవాలి కదా. 1 వీక్ ఆగింది, మేబీ నేరుగా నామినేషన్స్ పెట్టుంటే గుడ్డొచ్చేలా పెట్టినట్టు చక్కగా సుమన్ వేసేది. మరి నేను ఫుడ్ మానిటర్ నేను అడగ ఎవరు అడుగుతారండి దొబ్బేశారా అని. అలాగే ఇక్కడ డౌన్ అవుతున్నారు బాగా, సొంత అభిప్రాయం లేదు అని పవన్ ఏదైతే కళ్యాణ్ అభిప్రాయపడ్డాడు పవన్ కళ్యాణ్. ఈ పాయింట్స్ అన్నీ కూడా వ్యాలిడ్గానే ఉన్నాయి సుమన్ని నామినేట్ చేయడంలో. నెక్స్ట్ భరణిది హరిత హరీష్ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతగా అగ్రి అవ్వలేదు. సో కాబట్టి తీసి పక్కన పెట్టారు. తర్వాత రాముకి కొంచెం మొగ్గు చూపించారు, వేద్దాం అని చెప్పి, కానీ అక్కడ రాముని మాత్రం వేయలేదు. సో ఫ్లోరా దగ్గరికి వెళ్ళిపోయారు, ఫ్లోరా ఈజీగా దొరికేసింది, ఫ్లోరాకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఫ్లోరా మాత్రం ఇచ్చింది చూడండి, ఒక్క రేంజ్లో చెప్పింది ప్రియాకి, మామూలుగా కాదు. తను ఏ విషయంలో అడ్రస్ చేసిందో అదే విషయాన్ని తీసుకుని వచ్చింది. సో బ్రహ్మాండంగా చెప్పింది ప్రియాకి. వాట్ ఎవర్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను అని చెప్పిందో నేనేమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు అని ఒక కౌంటర్ అటాక్ వేసింది. ఫ్లోరా అయితే నాకు బాగా నచ్చింది ఆ కౌంటర్ అటాక్ వేయడంలో మధ్యలో. సో ఫ్లోరాని అయితే ఎట్టకేలకి పాపం వీళ్ళు కూడా ఓనర్స్ కూడా ఫ్లోరా వైపు వెళ్ళలేదు స్వాప్ చేయడానికి. సో అది నాకు కొంచెం ఇదిగా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచిగా వస్తుంది, గేమ్లోకి వస్తుంది, కొంచెం చేసి ఉండాల్సిందా అనిపించింది. బట్ ఇక్కడ సంజనాని సుమన్ శెట్టిని ఇద్దరిని స్వాప్ చేశారు. సో సంజనాని మేబీ ఉంచి ఉండాల్సింది, ఎందుకంటే లాస్ట్ వీక్ తను కెప్టెన్ అయింది కాబట్టి, ఆ రీజన్తో నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి మీరు ఈ వీక్ వెళ్ళండి. మేము ఫ్లోరా లాస్ట్ వీక్ నుంచి 2 వారాల నుంచి తను సేవ్ అవుతూ వస్తుంది కాబట్టి ఫ్లోరాని మనం స్వాప్ చేద్దామని ఆ ఒక్క పాయింట్ పెట్టుంటే నిజంగా వాళ్ళు మాత్రం సూపర్గా ఉండేవాళ్ళు ఓనర్స్, అదే మాజీ టెనెంట్స్. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అయితే పర్ఫెక్ట్ పాయింట్లో లాక్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ అది వ్యాలిడ్ పాయింట్ అనుకోవట్లా, అతనికి తెలియట్లా, తను ఒక చక్రంలోనే ఉండిపోయాడు. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు ఏదైతే గ్రూప్ డిస్కషన్ చేసుకుని పవన్ కళ్యాణ్ది చెప్పారో అది మాత్రం చాలా జెన్యూన్గా అనిపించింది నాకు ఎందుకనో. ఎందుకంటే తను గేమ్ చూస్తే, లైవ్లో కూడా గేమ్ చూస్తే సర్టన్ పీపుల్తోనే ఉంటున్నాడు. సో కామనర్స్ వాళ్ళకి ఉన్న బాండింగ్లో పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ బాండింగ్లో. లేదంటే
శ్రీజ దమ్ముకి అంత ఇది పడిన తర్వాత డిమోన్ పవన్ శ్రీజని సేవ్ చేసిన తర్వాత ఆ కన్సోల్ చేసిన విధానం కానీ ఇది చేసిన విధానం కానీ అది వాళ్ళ మధ్యలో ఉన్న ఒక బాండింగ్ని అయితే తెలియజెప్పింది. ప్రియాని కానీ మాట్లాడడం కానీ సముదాయించడం కానీ ఇదంతా కూడా ఈవెన్ హరిత హరీష్ నామినేట్ చేసేటప్పుడు ఎమోషనల్ కూడా అయిపోయాడు. అంటే ఈ అగ్ని పరీక్షలో అందరూ బాండింగ్లో పవన్ కళ్యాణ్కి అక్కడక్కడే బాండింగ్ ఉంది. ఏదర్ చూడండి తనుజాతో ఏదో సెటరికల్గా మాట్లాడతాడు తప్ప ఏం లేదు, ఇమ్మాన్యుయల్తో అస్సలకి లేదు. భరణి గారు అంటే ఆవిడ దూరంలో ఉన్నాడు. సో ఫ్లోరా అంటే పడట్లేదు. సుమన్ శెట్టితో ఏదో క్యాజువల్ టాక్, ఇంకెవరితో మింగిల్ అయ్యాడు అదే విషయాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ప్రియాకి మాత్రం సాలిడ్గా ఇచ్చారబ్బా. నువ్వు మాట్లాడే మాటలు చాలా చిరాగ్గా హర్టింగ్గా ఉంటున్నాయి. ఇది ఇమ్మాన్యుయల్ చెప్తుంటే ఏముంటున్నాయి చెప్పు అంటే మీకు ఆటం రాలేదా, పింకీ బాంకీ వేసుకుని వచ్చి చెప్పారా అన్నది మాత్రం హైలైట్. అవును, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళు కొన్ని పేర్లు అనుకున్నారు, మాట్లాడారు. మీకు తెలియలేదు పింకీ బాంకీ వేసుకుని లాటరీ లాగా వచ్చారు అని క్యాజువల్గా అనేసింది. అలాగే వాళ్ళ ఓనర్స్కి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా చూసుకుని తినండి అది ఇది అని మాట్లాడింది. ఇక్కడ సూపర్ రీకౌంటర్ వేసింది రీతు. అయితే మామూలుగా వేయలేదు ఆ విషయంలో. నువ్వు ఎలాగా మరి నీ విషయంలో వేరే వాళ్ళ విషయం పక్కన వాళ్ళ విషయం అనుకుంటావు, మరి నా విషయంలో నువ్వెందుకు లాస్ట్ వీక్ నామినేట్ చేసావు అనేది చాలా పర్ఫెక్ట్ లాక్ చేసింది రీతు అయితే. సో ఏది ఏమైనా కూడా ఈ టైప్ ఆఫ్ నామినేషన్ అనేది ఒక మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ సుమన్ని సంజన స్వాప్ చేసి ఏదైతే వీళ్ళు పెట్టారో తర్వాత ఫ్లోరాని కూడా అలాగే ఉంచేశారు, ఏది కూడా చేయలే. కళ్యాణ్కి చెప్పడం కానీ అలాగే ప్రియాకి చెప్పడం కానీ కొంచెం మాటలు జాగ్రత్తగా చూసుకోమని ఇదంతా కూడా ఓకే. బట్ లాస్ట్లో రాముని కొంచెం అందరూ కలిసి నామినేట్ చేసి తీసుకెళ్ళారు. రాము కూడా అనుకున్నాడు సో మీరు చెప్పకపోయినా నేనే పెట్టుకునేవాడిని, ఎందుకంటే కొంచెం గివప్ ఇచ్చాను ఆ గేమ్లో అని నాకు అనిపించింది అన్నాడు. సో మరీ అంత హానెస్టీగా ఉండి మరీ అంత డిప్లొమాటిక్గా ఉన్నా కూడా రాముకి చాలా కష్టమే ముందు వెళ్ళకొద్ది, ఎందుకంటే గేములు చాలా టఫ్ అవుతాయి, టాస్కులు చాలా టఫ్ అవుతాయి. సో ఏ గేమ్లో ఎలా మారాలో కూడా తెలియదు. కాబట్టి రాము కొంచెం ఇన్పుట్ ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ వీక్ అని నాకు అనిపించింది. ఎందుకంటే త్వరగా అంటే తను ఏదైతే అన్నాడో మరి అలాగైతే చాలామంది ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు కదా, మరి సంజన గారు లాస్ట్ టైం కెప్టెన్ కదా, మరి నామినేట్ చేయొచ్చు, ఇలా మాట్లాడగలగాలి. మాట్లాడకపోతే రాముకి కష్టమే. సో ఇంకా సంజన అయితే సాలిడ్గా ఇచ్చింది శ్రీజకి. దమ్ము శ్రీజని నామినేట్ చేసేటప్పుడు పెద్దగా అరిచి ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో దూరిపోతావు, ఓవర్లాప్ చేస్తావు, అంటే నేను ఏం చేసా అది ఇది అంటే ఇదిగో ఇలాగే చేస్తున్నావు, ఇదిగో ఇలాగే మాట్లాడుతున్నావు, ఇదే నీ ప్రాబ్లం అని చెప్పి పాయింట్అవుట్ చేసి చెప్పింది. ఇరిటేషన్, నువ్వు ఇంట్లో ఇరిటేషన్ చేసేస్తున్నావు, సో బీపీ హైకి వెళ్ళిపోద్ది నీతో మాట్లాడుతుంటే. సో నీతో ఆర్గ్యుమెంట్ నేను చేయదలుచుకోవాలా, నా పాయింట్స్ నేను పెట్టి నేను వెళ్ళి కూర్చుంటే మధ్యలో దగ్గు వచ్చింది వాటర్ తాగండి పర్లేదంటే నీ జాలి నీ మెరిసి నాకు అక్కర్లేదు అంది. అలాగే వెళ్ళి కూర్చుని వాటర్ తాగుతుంటే మరి కూర్చుని పోతున్నారు నా మాటలు వినరా అంది. సో నీతో ఆర్గ్యుమెంట్ వద్దు వెళ్ళి నాకు ఈ ఇరిటేషనే మేము భరించలేకపోతున్నాం అని చెప్పి అసలు ఒక రేంజ్లో అయితే ఇచ్చింది. సో మొత్తానికి ఇమ్మాన్యుయల్ కూడా ప్రియాకి చాలా సాఫ్ట్గా ఇదేనమ్మా నీ ప్రాబ్లం, చూసావా ఏదైనా చెప్తున్నా కూడా ఏదైనా చేస్తున్నా కూడా చాలా మెత్తగా చాలా సైలెంట్గా చెప్పాడు ఇమ్మాన్యుయల్. అలాగే హరిత హరీష్ని నామినేట్ చేసింది యాక్చువల్గా ఓనర్స్, పాత టెనెంట్స్, పాత ఓనర్స్, కామనర్స్ వీళ్ళు కాదు. కానీ హరిత హరీష్ అవును అందరినీ నామినేషన్లోకి తేవాలని వాళ్ళే అనుకున్నారు అంటున్నాడు. అక్కడ వాళ్ళు స్వాప్ చేయాలి, వేరే ఛాన్స్ లేదు, ఇద్దరిని స్వాప్ చేయాలి, ఇద్దరిని పెట్టాలి, ముగ్గురు ఓనర్లు ఉండేలా చూసుకోవాలని బిగ్ బాసే చెప్పాడు. హరిత హరీష్ ఆల్రెడీ నామినేటెడ్ కదా, మరి ముగ్గురు ఉండాలి అంటే ఇద్దరిని పెట్టి వదిలేసి ఒక్కళ్ళని వదిలేసినా మీరు మేము చాలా గ్రేట్గా మీరు జెన్యున్గా ఫీల్ అయ్యేలాగా చేశారా అని మేము అనుకునే వాళ్ళం అని ప్రియాన్ అన్నాడు. బట్ ఆ ఛాన్స్ బిగ్ బాస్ కెప్టెన్కి పవర్ ఇచ్చి ఒకరిని తీసేయండి, కామనర్స్లో ఒకరిని తీసేయండి అనే ఛాన్స్ ఇచ్చాడుగా. మరి అప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే నామినేషన్స్లోకి వెళ్ళంగానే ఒక రకమైన ఇది వచ్చేస్తుంది, ఒక ఏడుపు, అరే మనం నామినేట్ అయిపోయామేంటి అనే భావన వచ్చింది ప్రియాకి కానీ శ్రీజకి కానీ. సో వీళ్ళిద్దరికి ఖచ్చితంగా ఈ వారం నామినేషన్లోకి రాకూడదనే ఉంది. ఇక డిమోన్ అయితే ఇప్పుడు చెప్తా చూడండి, డిమోన్ శ్రీజని ఎందుకు సేవ్ చేశాడంటే శ్రీజకి చెప్పిన పాయింట్లు నచ్చలేదట. అంటే ఆమె ఇరిటేషన్ కాదా,
సో ఆమె ఓవర్లాప్ చేయదా, ఆమె ఏమి ఇదిగా అందా, అన్ని వ్యాలిడ్ పాయింట్లే వ్యాలిడ్గానే తీసుకుంటుందా చెప్పండి? కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ శ్రీజది తను సేవ్ చేసినందుకు డిమోని ఎమోషనల్ అయిపోయింది. యాక్చువల్గా రీతు అక్కడ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే లాస్ట్ టైం క్యాప్టెన్సీ వస్తే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు రా, పవన్ కళ్యాణ్ చేస్తావా నన్ను చేస్తావా అని సరదాగా టీచ్ చేసుకున్నారు వీళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా నీ కెప్టెన్సీ వస్తే ఏం చేస్తావంటే అక్కడ ఆన్ ది స్పాట్ సిచ్యువేషన్ బట్టి నేను డెసిషన్ తీసుకుంటా అన్నాడు. బట్ పవన్ డిమోన్ మాత్రం ఏం చేయాలో అది చేశాడు. ఇప్పటికైనా సరే రీతు కళ్ళు తెరిచి మనకు ఎవరు లేరు, మనకేం మనమే ఆడుకోవాలి, మన తపాలా మనమే తోముకోవాలి, సో మన బట్టలు మనమే ఉతుక్కోవాలి అనుకుంటే, ఎందుకంటే ఆవిడకి డిష్ వాషింగ్ ఇచ్చారు కాబట్టి ఆ లాంగ్వేజ్లో చెప్పా. సో వీక్ క్యాండిడేట్స్ అందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చారు. రీతు కానీ అలా ఆడితే ఖచ్చితంగా మంచి దమ్మున్న ప్లేయర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఎలా ఆడిందో బ్రెయిన్ పెట్టి అలా ఆడితే బాగుంటుంది. ఆ సైడ్ ట్రాక్ వెళ్తే విష్ణుప్రియ లాగా ఫసక్ అయిపోద్ది. లాస్ట్ టైం నాకు విష్ణుప్రియ గేమ్ విపరీతంగా నచ్చింది స్టార్టింగ్లో. ఎప్పుడైతే అటు అలా పృథ్వీ వైపు అలా వెళ్ళిందో గాన్ వెళ్ళిపోయింది. టాప్ 5లో కాదు, రన్నరప్ అవ్వాల్సిన వ్యక్తి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి గౌతమ్ ఎలివేషన్ తెచ్చుకుని వెళ్ళాడే తప్ప అసలు ఆ టైంలో నిఖిల్కి విష్ణుప్రియకి గట్టిగా పడింది. విష్ణుప్రియకి ఎంత హ్యూజ్ ఓటింగ్ వచ్చిందో మనకు తెలుసు. సో అలాగే రీతు కూడా అలాగే అయిపోద్దా అని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది ఓటు ఖచ్చితంగా వేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది కామనర్స్ మీద ఎక్స్క్లూజివ్ వీడియో చేసి అది కూడా చూడండి మస్ట్గా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.